ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గరం మసాలా అండి. ఈ గరం మసాలా అన్ని వంటకంలో యూజ్ అవుతుంది. మనకి ఈ గరం మసాలా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థములు: ధనియాలు 250 గ్రామ్స్, బిర్యానీ ఆకులు 25 గ్రామ్స్, పత్తార్కా ఫూల్ 10 గ్రామ్స్ ఆర్ 2 టేబుల్ స్పూన్, మిరియాలు, నల్ల మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 20 గ్రామ్స్ ఆర్ 2 టేబుల్ స్పూన్, సాజీరా 15 గ్రామ్స్, కరణ్ ఫూల్ 10 గ్రామ్స్, ఇలాచీలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అలాగే తోక మిరియాలు అంటారు వీటిని, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మరాఠీ మొగ్గు 2 టేబుల్ స్పూన్ లేకపోతే 15 గ్రామ్స్, అలాగే జాజికాయ 1, లవంగాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి తీసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది పెద్ద కడాయి తీసుకోవాలి, ఎందుకంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా ధనియాలను వేసుకోవాలి. ధనియాలను వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లోనే చేయాలి. 3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఎలాగంటే ఈ ధనియాలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి, అలాగే మంచి సువాసన అనేది వస్తుంది. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 3 నిమిషాలు అయింది. ఫ్లేమ్ అనేది చిన్నగా చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. కరణ్ ఫూల్, ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, అలాగే షాజీరా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అలాగే పత్తార్కా ఫూల్, మరాఠీ మొగ్గు, జాజికాయ 1 వేసుకోవాలి. అలాగే లవంగాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా 8 నుంచి 10 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండడం ద్వారా అన్ని మసాలా దినుసులు అనేవి మంచిగా వేగుతాయి. అప్పుడు మన గరం మసాలా చాలా రుచికరంగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ధనియాలు. ఇలా కలుపుతూ 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చాలా మంచిగా వేగాయి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లగా అవ్వడానికి ఒక పాత్రలో వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ చల్లగా అవుతుంది. ఇప్పుడు చల్లగా అయ్యాయి. ఇప్పుడు ఒక గ్రైండింగ్ జార్ తీసుకోవాలి. ఈ గ్రైండింగ్ జార్లో మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ గ్రైండింగ్ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. చాలా స్మూత్ పౌడర్ చేసుకోవాలి. ఇది వేయించుకునడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంచి వాసన రావడానికి వేయించుకోవడంలో చాలా మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక కంటైనర్ బాక్స్లో కానీ ఒక గాజు సీసాలో కానీ వేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఇది కూరలోకైనా, మటన్ కర్రీలోకైనా, చికెన్ కర్రీలోకైనా, ఈవెన్ ఎగ్ కర్రీలోకైనా చాలా చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. నేనైతే ఈ మసాలా నేను ఇంట్లో తయారు చేసినదే ఈ మసాలాని నేను వాడతాను. చాలా రుచికరంగా ఉంటాయి, వంటలు కూడా చాలా రుచికరంగా తయారవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, అలాగే మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్